అమ్మ నీ పేరు? My name is Bona. I'm studying 8th class. 8th క్లాస్ చదువుతున్నావా? ఏంటి ఇప్పుడు 7th నుండి 8th వచ్చావు కదా, స్కూల్ స్టార్ట్ అయ్యి ఒక 5 days అవుతుంది. ఏంటి లాస్ట్ ఇయర్కి ఏమైనా మార్పు వచ్చిందా మీ స్కూల్లో కావచ్చు మొత్తం ఓవరాల్గా? అప్పుడైతే బియ్యం బాగోదు, ఇప్పుడైతే మంచిగా బియ్యం బాగుంటుంది. అప్పుడైతే కొంచెం బాగుంటలేదు, కొంచెం ఉరుగుతుంది, కొంచెం ఉరగట్లేదు. ఇప్పుడైతే బాగానే ఉరుగుతుంది. అన్ని ఫుడ్, అన్ని బ్యాగులు, షూస్ కానీ ఏమన్నా బాగానే ఉంటున్నాయి, అన్నీ బాగానే ఉంటున్నాయి. అంటే ఇంతకుముందు సన్న బియ్యం పెట్టేవారు కాదు అప్పుడు? పెట్టేవారు కాదు, ఇప్పుడు సన్న బియ్యం పెడుతున్నారు. బాగుంటుందా? బియ్యం బాగానే ఉంటుంది. మెనూ అంతా మార్చారు ఇప్పుడు, సిస్టమ్ అంతా? అవును, మార్చారు. తల్లికి వందనం పడిందా? పడింది. ఎంతమంది పడింది మీ ఇంట్లో? ఇద్దరికి పడింది. ఇంతకుముందు ఒక్కరికే పడేది. ఇప్పుడు ఇద్దరు పడడం వల్ల హ్యాపీయా? హ్యాపీ. ఏమంటున్నారు మీ పేరెంట్స్? హ్యాపీగా ఉన్నారు అందరు, పేరెంట్స్ అందరూ. ఇదంతా ఎవరు చేశారో తెలుసా? లోకేష్ గారు. ఏం చెప్తా మరి లోకేష్ గారికి? ధన్యవాదాలుగా కోరుతున్నాను. బాగా చదువుకుంటారా మరి? అవును, బాగా చదువుకుంటారు. బుక్స్, బ్యాగ్ ఇవన్నీ మంచి క్వాలిటీ ఉన్నాయా? అవును, బాగానే ఉన్నాయి. అప్పుడైతే కొంచెం బ్యాగులు బాగుండేవి కాదు, ఇప్పుడైతే బ్యాగులు అన్నీ బాగానే ఉంటున్నాయి. ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అమ్మఒడి నచ్చిందా, లేదంటే లోకేష్ ఇచ్చిన తల్లికి వందనం నచ్చిందా మీకు? లోకేష్ గారు ఇచ్చిన తల్లి వందనం బాగుంది. అమ్మ నీకు ఎలా అనిపిస్తుంది? స్కూల్ కొత్తగా స్టార్ట్ అయ్యాయి, ఈ సంవత్సరం మరి ఏమైనా మార్పు వచ్చిందా మీ స్కూల్లో? అబ్జర్వ్ చేసావు ఏమైనా? అబ్జర్వ్ చేశాను. అప్పుడేమో రేషన్ బియ్యం పెట్టేవాళ్ళు, ఇప్పుడేమో సన్ రైస్ పెడుతున్నారు మంచిగా. ఈ క్వాలిటీ కూడా నాకు బాగా నచ్చింది. ఇవి బాగా ఉన్నాయి. టేస్ట్ బాగుందా? టేస్ట్ చాలా బాగుంది. సరిగా తినేవారు కాదంట కదా? అవును. అప్పుడు ఏంటి ఇంటికాడ నుండి క్యారేజీలు తెచ్చుకునేవారా మరి? ఎలాగో ఒకలాగా తినేసేవాళ్ళు. ఇబ్బంది పడు తినేసేవాళ్ళు. మరి ఇప్పుడు ఇష్టపడి తింటున్నారా? మరి ఎవరి వాళ్ళు ఇదంతా మార్పు రావడానికి గల కారణం ఏంటనుకుంటున్నారు మరి? లోకేష్ గారు. కొత్త ప్రభుత్వం వచ్చింది, మాకు చాలా బాగుంటుంది. మరి ఇంతకుముందు మీ పిల్లల కోసం ఎవరైనా ఇట్లా ఆలోచించారా? ఆలోచించలేదు. మరి లోకేష్ గారు మీకోసం ఆలోచిస్తున్నారు. మరి బ్యాగు ఇవన్నీ ఇస్తున్నారా? ఇస్తున్నారు. క్వాలిటీ ఉంటున్నాయా ఇవి? క్వాలిటీ బాగా ఉంటున్నాయి. అంటే ఇంతకుముందు ప్రైవేట్ స్కూల్ పిల్లలు చూసి అయ్యో మాకు షూ ఉంటే బాగుండు, మాకు యూనిఫామ్ ఉంటే బాగుండు అనుకునేవాళ్ళు. సో మీకు బ్యాగ్ కావచ్చు, యూనిఫామ్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ఇస్తున్నారు మంచి క్వాలిటీగా. సంతోషమేనా? సంతోషమే. చైతన్య. ఓకే, ఎట్లా ఉంది? భోజనం చేసావుగా స్కూల్లో? చాలా బాగుందన్న, బాగా పెడుతున్నారు ఫుడ్. ఇంతకుముందు ఎట్లా ఉండేది? ఇంతకుముందు అన్నం కొంచెం లావుగా ఉండేది, ఇప్పుడు సన్నగా ఉంది. కర్రీస్ కూడా బాగా చేస్తున్నారు, బాగా పెడుతున్నారు. ఫుడ్ అంతా గుడ్డు, చిక్కీ అన్నీ బాగున్నాయి, బాగా పెడుతున్నారు. బాగా పెట్టడం వల్ల ఎక్కువ మంది తింటున్నారా స్కూల్లో? ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా మంది తింటున్నారు అన్న. క్యారేజ్ ఎవరు తెచ్చుకోవడం తినేవాళ్ళు మరి ఇక్కడ చాలా మంది వరకు క్యారేజ్ తెచ్చుకునే వాళ్ళు. ఈ మధ్య అందరూ స్కూల్లో తింటున్నారు, ఎండిఎం తింటున్నారు. ఇంతకుముందు ఒకసారి పెట్టించుకోవడం కష్టంగా ఉండేది, ఇప్పుడు 2-3 సార్లు పెట్టించుకుంటానంట మళ్ళీ తిరిగి వెళ్ళి. అవునా, ఇంతకుముందు ఒకసారి పెట్టించుకొని తినేసి వెళ్ళిపోయేవాళ్ళు, తిన్నంత తినేసి. ఇప్పుడు బాగుంటుంది కదా, అందరూ పెట్టించుకున్నారు, మళ్ళీ పెట్టించుకొని తింటున్నారు. బాగుంటుంది. అసలు ఏంటి మార్పు ఏమొచ్చింది చూసావా? రైస్ ఒకటిను, కర్రీస్ చేసే విధానము, ఫుడ్ అంతా బాగుంది అన్న. బియ్యం పెట్టడం వల్ల బాగుందా? సన్న బియ్యం పెట్టడం చాలా బాగుందన్న, బాగా తింటున్నారు. ఎవరు పెట్టిస్తున్నారో తెలిసింది అంతా? నారా లోకేష్ గారును చంద్రబాబు నాయుడు. మరి ఏం చెప్తావు లోకేష్ గారు? థ్యాంక్స్ అండి, చాలా ధన్యవాదాలు. మాకు వాళ్ళు మంచి ఫుడ్ పెడుతున్నందుకు. మీరు బాగా మంచి ఫుడ్ తినేసి బాగా చదువుకోవాలని చెప్పి మీకు ప్రోటీన్ ఫుడ్ పెడుతున్నారు. ఇంకా తల్లికి వందనం వచ్చిందా మీకు? వచ్చిందన్న. ఎంతమందికి వచ్చింది మీకు? ఇద్దరికి వచ్చిందన్న, నాకు మా తమ్ముడికి. ఇంతకుముందు ఎంతమందికి వచ్చింది జగన్ ఉండేటప్పుడు? ఒకరికి అన్న, మా తమ్ముడికి పడింది, ఇప్పుడు ఇద్దరికి పడింది. హ్యాపీయా? ఇంట్లో మీ పేరెంట్స్ ఏమంటున్నారు? ఎంతమంది ఒక్కరికి పడేది, ఇప్పుడు ఇద్దరు పడుతుంది కదా? అవునన్న, మంచిగా చదువుకోమంటున్నారు, స్కూల్కి రోజు వస్తున్నాము. ఏం చేస్తారు మీ పేరెంట్స్? డాడీ డ్రైవర్ అన్న, మమ్మీ నార్మల్గా పనికి వెళ్తాను. ఓకే, మీ డాడీ డ్రైవింగ్ చేస్తూ నేను చదివిస్తున్నాడు. ఓకే, మరి స్కూల్లో బ్యాగ్స్ కావచ్చు, బుక్స్ కావచ్చు, టై బెల్ట్ ఇవన్నీ ఇచ్చారా? ఇచ్చారన్న. ఎట్లా ఉన్నాయి క్వాలిటీ? అవి క్వాలిటీ బాగున్నాయి అన్న. ఇంతకుముందు బ్యాగులు అంటే మామూలుగా ఊడిపోయేవి, అలాగే ఇప్పుడు చాలా బాగున్నాయి. షూస్ అన్ని, బుక్స్ కూడా అన్ని ఇచ్చారు, చాలా బాగుందండి. ఓవరాల్గా మరి ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు బాగుండేదా మీ పిల్లలకి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ వచ్చిన తర్వాత బాగుందా? ఇప్పుడే బాగుంది, చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు వచ్చే బాగుంది.